కెమెరా పెద్ద లక్ష కెమెరా జుమ్ములు ఉంటాయి కెమెరా యాక్షన్ చేస్తారు సూపరింటెండెంట్ సార్ प्रिवेटिव गाड़ी ऐसे तो नहीं सर 8.2 రాయలసీమ నుంచి ఫస్ట్ జీసీగా ఎల్సీగా అక్కడ జాయిన్ అవ్వడం గ్రేట్ థింగ్ అండ్ ఇట్ ఈస్ బెస్ట్ థింగ్ ఈజ్ ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఆఫీసర్ సర్వీస్ చేస్తే ఆఫ్టర్ దట్ ఇంప్లాయ్మెంట్ అయిన తర్వాత కూడా ఆయన సర్వీసెస్ యూజ్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం డెఫినెట్గా ఆయన ఎఫిషియన్సీకి ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీబడి ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ డెఫినెట్గా. సో మీ కెరీర్లో మీరు ఎంత ఎఫిషియెంట్గా ఎంత ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు సేవ చేస్తారో డెఫినెట్గా దాని గుర్తింపు డెఫినెట్గా ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ కంటే. సో ఈరోజు అగైన్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ది విజయ్ కృష్ణారెడ్డి గారు. సో సన్ ఆఫ్ రామకృష్ణ రెడ్డి గారు ఇక్కడ 23 years ఇక్కడ పనిచేశారని చెప్పారు. సో గ్రేట్ పర్సన్. ఆయన సన్గా ఆయన ఇక్కడ ఈరోజు ఒక హ్యూమానిటేరియన్గా ఒక 9 lakhs పెట్టి 30 beds డొనేట్ చేయండి. సో డెఫినెట్గా ఎస్డిఎస్ తరఫున అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐ షుడ్ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ ఎఫర్ట్ ఫ్రమ్ విజయ్ కృష్ణ రెడ్డి గారు. సో ఇంకా చాలా డిఫిషియన్సీస్ ఉన్నాయి. సో కొన్ని ఎస్డిఎస్ మీటింగ్లో కొన్ని మేము ఉన్న ఫండ్స్ వరకు చాలా వరకు యాక్టివిటీస్ టేకప్ చేయడానికి డిసిషన్ తీసుకున్నాం. సో ఫర్దర్గా ఇంకొక హ్యాపీ న్యూస్ ఈసీగా చంద్రశేఖర్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి డెఫినెట్లీ కర్నూలు జిల్లా తరఫున వీల్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ సమ్ మోర్ ఫండ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లా నుంచే కాకుండా స్టేట్ నుంచి కూడా డెఫినెట్గా కొన్ని ఫండ్స్ అలాగే సిఎస్ఆర్ కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం డెఫినెట్గా దీని డెవలప్మెంట్కి. సో రీసెంట్గా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా సూపరింటెండెంట్ గారు మొన్న ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఒక సిటీ స్కాన్ ఒకటి, అలాగే ఇన్ఫర్మేషన్స్ కూడా కొన్ని చేయడం, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కూడా ఒక ఆరో ప్లాంట్ ఒకటి ఇన్స్టాగ్రేట్ చేశారనమాట రీసెంట్గా. మ్యాక్సిమం చాలా వరకు కొద్దిగా ఇక్కడున్న పేషెంట్స్ చాలా అందుబాటులోకి వస్తే చాలా వరకు ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. సో అది కాకుండా పవర్ బ్యాకప్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినట్టుగా జీజీ సూపరింటెండెంట్ గారు అండ్ దెన్ ఏఓ గారు కొద్దిగా స్పీడ్గా వర్క్స్ అన్ని చేయగలిగితే మ్యాక్సిమం ఫెసిలిటీస్ మనం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మరోసారి మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.